టాలీవుడ్లో మల్టీస్టారర్ ట్రెండ్ని మళ్లీ మొదలుపెట్టిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచింది. ఇందులో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ గారు చేసిన రేలంగి మావయ్య క్యారెక్టర్ ప్రత్యేకంగా నిలిచిపోయింది. కానీ మీకు తెలుసా, ఈ పాత్రకు మొదట రాజశేఖర్ని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన్నే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఈ పాత్ర కోసం నన్నే సంప్రదించారు. నా స్మైల్ ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను అని తెలిపారు. అయితే ఈ పాత్ర మిస్ అయ్యిందని, ఎప్పుడూ ఫీల్ కాలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పాత్ర కోసం ముందుగా కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా సంప్రదించారట. కథ నచ్చిన, ఆరోగ్య కారణాల వల్ల ఆయన చేయలేకపోయారని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. చివరకు ఈ పాత్ర ప్రకాష్ రాజ్ గారికి దక్కి ఆయన దాన్ని ఐకానిక్ గా మార్చేశారు. నిజానికి రాజశేఖర్ లేదా రజనీకాంత్ చేసినా ఎలా ఉండేదో తెలియదు, కానీ రేలంగి మావయ్యగా ప్రకాష్ రాజ్ మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. త్వరలోనే బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొత్తానికి చిన్న అవకాశం మిస్ అయినా కూడా అది తర్వాత పెద్ద స్టోరీగా మారిపోతుంది.